సరే. ఒక వార్త పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. మైనారిటీస్ వర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎవరూ లేరు ఆ వర్గం నుంచి. కాబట్టి షబ్బీర్ అలీ గారిని గాని, లేదంటే జూబ్లీ హిల్స్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ ఇలాంటి వాళ్ళల్లో ఈళ్ళిద్దట్లో ఎవరికో ఒకళ్ళకి సీట్ ఇస్తారు. మంత్రివర్గంలోకి ఛాన్స్ ఇస్తారనేది ఒక టాక్ వినిపిస్తోంది సార్. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారిని, మిమ్మల్ని అజారుద్దీన్ గారు కలిసారు. ఆయనకేమన్నా ఎమ్మెల్సీ ద్వారా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందా సార్? నేను ఇప్పుడే చెప్పాను మీకు. డెఫినెట్గా ఎవరిని ఎక్కడ ఏ స్థానంలో పెట్టాలి, ఎవరికి ఏ బాధ్యతలు చెప్పాలనేది పార్టీ అధిష్టానం లోతుగా పరిశీలన చేసి తాను నిర్ణయం చేస్తుంది. సార్, మీ విజయంలో మీరు ఇప్పుడు సాధించి అధికారంలోకి రావడంలో నందిని గారి పాత్ర చాలా కీలకం సార్. ఆవిడని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఏమన్నా ఉందా? లేదంటే ఖమ్మం పార్లమెంట్‌కి ఆవిడ పోటీ చేయబోతున్నారు అనేది కూడా ఒక వినిపిస్తుంది సార్ టాక్. దాని మీద ఏమంటారు? డెఫినెట్గా మీరు అనుకున్నట్టుగా నా నియోజకవర్గంలో నాకు రాష్ట్ర స్థాయిలో పరిపరి రకాలుగా బాధ్యతలు ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే క్రమంలో నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కానీ, లేకపోతే వారి దగ్గరకు పోవటం కానీ, వారి సమస్యల్ని పరిష్కారం చేయటం కానీ, వారి అవసరాలు తీర్చే క్రమంలో చాలా లోతైన పాత్ర, చురుకైన పాత్ర కూడా పోషించారు. సో రాజకీయంగా నేను కొత్తగా తీసుకొచ్చేది అంటూ ఏం లేదు. నేను శాసనసభ్యుడిగా అయిన దగ్గర నుంచి తను అందులో మునిగి తేలుతా ఉంది, పనిచేస్తాను. సార్, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మీరు ప్రధాని దగ్గర ప్రస్తావించడం జరిగింది. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా దాన్ని పరిగణించేసి నిధులు ఇవ్వమని చెప్పి మీరు విజ్ఞప్తి చేశారు. కానీ పూర్వపు గవర్నమెంట్ ఏమో కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చెప్తూ ఉండేది. ఏం సార్, కాళేశ్వరాన్ని మీరేం చేయబోతున్నారు మీ ప్రభుత్వం? మేము జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని అడిగిన మాట వాస్తవం. కారణం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే దాని మీద ఖర్చు పెట్టాల్సిందంతా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అప్పులు చేయాలో అన్ని అప్పులు చేసి తీసుకొచ్చి ఖర్చు పెట్టేసింది. ఇంకా అదనంగా దాంట్లో జాతీయ ప్రాజెక్టు ద్వారా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టుకోవడానికి లేదు. సో అందుకోసం కనీసం పాలమూరు రంగారెడ్డినైనా సంపూర్ణంగా పూర్తి చేయడానికి ఆ జాతీయ ప్రాజెక్టుగా మనం డిక్లేర్ చేసుకుంటే కృష్ణా వాటర్ని అనేక ప్రాంతాలకి, అనేక జిల్లాలకి, ఉదాహరణకి మహబూబ్నగర్ జిల్లాకు కానీ, రంగారెడ్డి జిల్లాకు కానీ, హైదరాబాద్కి కానీ, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకొని రావాలి, ఇంక్లూడింగ్ నల్గొండ జిల్లాకి. సరే, తెలంగాణ అనేది కోట్లాది మంది ఆకాంక్ష. ఆ రాష్ట్రాన్ని ఇచ్చిన మీ కాంగ్రెస్ 2 సార్లు ఓటమి పాలైంది. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇప్పుడు ఇంత స్ట్రాంగ్‌గా, ఇంత బలంగా మీరు అధికారంలోకి రావడానికి మిమ్మల్ని నడిపించిన శక్తి ఏంటంటారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీ అన్ని మాయమాటలు చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానంతో అధికారంలోకి వచ్చింది. వీళ్ళు కేవలం వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు చూసుకోవట్లేదని ఉదాహరణతో సహా చెప్పుకుంటూ వచ్చాం. మొదటి సంవత్సరం ఏమో వాళ్ళు ఇప్పుడే పుట్టాం, అంబాడుతూ ఉన్నాం, ఇంకొకసారి అవకాశం ఉండి చంటి బిడ్డలో సంఖలో ఉన్నాం అంటే రాష్ట్ర ప్రజలు ఇంకోసారి కూడా ఇద్దామని ఇచ్చారు. కానీ ఇచ్చిన తర్వాత వాళ్ళు గమనిస్తూ వచ్చారు, కాంగ్రెస్ నాయకత్వం చెప్పేదంతా కరెక్ట్గా అలాగే ఉంది, అలాగే జరుగుతూ ఉంది. సో వాళ్ళు చెప్పేదే నిజం, ఇతను మనల్ని మోసం చేస్తూ రాష్ట్ర సంపదనంతా దోపిడీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ వనరులు అన్నీ కూడా ప్రజలు రాకుండా అడ్డుపడ్డారు. సో ఉద్యోగాలు ఎవరికి లేవు, సంపద అంతా ఏమైపోయిందో అర్థం కావట్లేదు, అప్పులు మాత్రం తలకు మోయలేదని అప్పులు అయిపోయింది. సో ఈ పరిస్థితిలో మొదటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందే నిజమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా రాష్ట్రాన్ని అర్థం చేసుకుంది, ఈ సమస్యలను అర్థం చేసుకుంది, వాటి పరిష్కారం కూడా చేయగలిగేది కాంగ్రెసే అని చెప్పి ప్రజలు అంతిమంగా నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు. సో మేము మొదటి నుంచి చెప్పేదల్లా ఒకటే, ఉన్నదే చెప్తాం, చెప్పిందే చేస్తాం, చేయగలిగిందే చెప్తాం. ఆ నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది కాబట్టి మమ్మల్ని బలంగా గెలిపించి పంపించాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా పిసిసి ప్రెసిడెంట్గా, సిఎల్పి లీడర్గా నేను, మిగతా సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, మా కార్యవర్గం అందరి సమిష్టితో పెద్ద ఎత్తున చాలా బలంగా మన ఆలోచనని స్పష్టంగా ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళారు.
ప్రజలకి కావాల్సినటువంటి ధైర్యాన్ని నిబ్బరాన్ని కల్పించుకోలేదు. అందులో నేను చేసిన 4 నెలల పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఆ రోజు చాలామంది ఆ రోజు నేను పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఆ రాష్ట్రంలో టీఆర్ఎస్ఆ బీజేపీయా కాంగ్రెస్ ఎక్కడ ఉంది 3వ స్థానంలో అన్నాను. సరే నేను మొదలుపెట్టి నడుచుకుంటూ దాదాపు 4 నెలలు నడిచే పాదయాత్ర. సో ప్రతి దగ్గర కూడా ప్రజల్ని మమేకం చేసాం, రోడ్డు మీద తీసుకొచ్చాం, వారి సమస్యలతో మాట్లాడాం, ధైర్యం ఇచ్చాం, నమ్మకం కలిగించాం, హామీలు ఇచ్చాం, వాళ్ళకి ఓ రకమైనటువంటి ఉద్వేగాన్ని కూడా ఇచ్చాం. అట్లా ఇంకో పక్కన పిసిసి ప్రెసిడెంట్గా ఆయన సభలు సమావేశాలు పెట్టుకుంటూ వారికి అక్కడక్కడ పాదయాత్ర చేసుకుంటూ వారు తిరిగారు. అట్లాగే సీనియర్ నాయకులంతా ఎవరు వారి పాత్రను వాళ్ళు పోషిస్తూ ఒక సమిష్టిగా ఒక ఉద్యమంలాగా దీన్ని నిర్మించాం. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా మా లక్ష్యాలన్నీ ఒకటే. మేము ఏ ఆకాంక్షలు లక్ష్యాల కోసం తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. ఉదాహరణకి ఇల్లు లేనటువంటి, అరే నా రాష్ట్రం నాకు వచ్చిన తర్వాత కూడా నా రాష్ట్రంలో నాకు ఇల్లు లేకపోలేదు, ఇంటి స్థలం లేకపోలేదు. నా రాష్ట్రం నాకు వచ్చిన తర్వాత కూడా నాకు ఉద్యోగం లేకపోలేదు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం లేదు, కనీసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని నేను చేసుకోవాలి, ఎదగాలి కదా. ఖాళీగా ఉంటాయండి. నేనేదో పెద్ద చదువులు చదివి రోడ్డు మీద సోడా బుట్టలు పెట్టుకొని అమ్ముకోవటం, కూరగాయలు అమ్ముకోవటం. సో ఎవరు చదువు తగ్గట్టుగా వాళ్ళకి ప్రభుత్వ పరంగానే అవకాశాలు కల్పించాలి, లేకపోతే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఆ చదువుకు తగ్గే న్యాయం ద్వారా చేసుకుంటూ సరిపోయేటువంటి వ్యాపకం వాళ్ళకి అందించాలి. ఇటువంటివన్నీ మేము ప్లాన్ చేస్తాం.